మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాంశాన్ని మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనమైన కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు అనే వాక్యాన్ని మనము ఈరోజు ధ్యానించుకుంటూ మన వాక్యాంశంలో ముందుకు వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అయితే కనికరము అనే పదాన్ని ఒకవేళ ఇంగ్లీష్లో చూస్తే మెర్సీ అని అంటూ ఉంటారు. మెర్సీ అంటే అర్థం ఏమిటి అంటే కనికరము, దయ, సహానుభూతి అనే అర్థాలతో మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు తన ప్రజలను ఏమి కలిగి ఉండమంటున్నాడంటే వారి యొక్క జీవిత విధానాలలో ఖచ్చితంగా మన అందరము కూడా కనికరాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ మెర్సీ అనే పదాన్ని చూస్తున్నప్పుడు కనికరము, మంచితనము, కరుణ, కృప, దయ ఒకే పదానికి చాలా లోతైన అర్థాలైతే మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకేం తెలియజేస్తూ ఉన్నారంటే మన అందరి జీవితంలో మనము ఎలా నడుచుకోవాలని కోరుకుంటున్నాడంటే మన అందరము కూడా మంచితనముగా నడుచుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన అందరము మంచితనంగా నడుచుకోవాలి, మన అందరము కూడా ఇతరుల ఎడల దయను కలిగి ఉండాలి అని ఆయన అయితే కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే మన జీవితంలో ఎదుటి వ్యక్తికి ఒకవేళ అవసరములో ఉంటే మనము వారికి దయ చూపించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. వారి విషయంలో మంచి చేసే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరి జీవితంలో అయినా మనము ఎలాగ ప్రవర్తించాలి అంటే ఎదుటివారి పక్షాన కృప, కనికరము, దయ అటువంటి లక్షణాలను మనమైతే చూపించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పదము కనికరము అనే ఈ పదము కేవలము విచారించటం మాత్రమే కాదు, కానీ ఆపదలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఆ ఆపద నాది అనుకుని భుజాల మీద వేసుకుని మనము ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఒక చిన్న చరిత్ర ఒకటి ఉంది. ఏంటి అంటే రోమీలు ఎవరి ఎడల కూడా కనికరము చూపించరు. ఎందుకు కనికరము చూపించరు అంటే మనము ఎలాగా దగ్గు, జ్వరము, జలుబు వీటిని ఒక అనారోగ్య సమస్యలుగా భావిస్తామో ఎవరైనా కనికరము అనే లక్షణాన్ని కలిగి ఉంటే, ఎవరైనా మంచితనము అనే లక్షణాన్ని కలిగి ఉంటే రోమీలు వాళ్ళని రోగులుగా చూసేవాళ్ళు. నా మాట మీకు అర్థమైందా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధించిన, ఆయన నడుచుకున్న, ఆయన ప్రవర్తించిన ఈ రోమా ప్రజలకి, ఈ యోధా ప్రజలకి ఆయన ఒక క్రొత్త వ్యక్తిగా కనబడ్డాడు. ఎందుకంటే ఆయన అందరి ఎడల కూడా కనికరాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో యోధా మత నాయకుల్లో కానీ లేదా ఆ చుట్టుపక్కల ప్రజలలో కానీ ఏ స్వభావము కొరత ఉన్నది అంటే మంచితనము అనే స్వభావం కొరత ఉంది, లేదా కనికరము అనే స్వభావము కొరత ఉంది. వాళ్ళలో ఆ లక్షణాలు లేవు. మరి వారిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే స్వనీతి పరులు. వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటండి?
స్వనీతి పరులు, అహంకారులు, గర్విష్ఠులు, ఇలాగా ఇతరులను హింసించే వాళ్ళు, ఇతరులను బాధ పెట్టే లక్షణాల వాళ్ళలో అయితే ఉన్నట్లుగా దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడూ కూడా మనకి ఒక ఫేమస్ వాక్య భాగం ఉంటుంది. ఏమిటి అంటే, దేవుడు బలిని కోరలేదు కానీ కనికరముననే కోరుచున్నాడు. అంటే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు ప్రతి మనిషిని కూడా ఎలాంటి లక్షణము కలిగి ఉండమన్నాడంటే, కనికరము అనే స్వభావాన్ని ఆయన మనలను కలిగి ఉన్నమట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు కోరుకునే లక్షణాలలో కనికరము కూడా ఒక లక్షణం. అయితే క్రొత్త నిబంధనలో మొట్టమొదటి కనికరం చూపించిన వ్యక్తి ఎవరో మీకు చెప్పగలరా? క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా కనికరాన్ని చూపించిన వ్యక్తి ఎవరైనా చెప్పగలరా? చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే, యేసేపు మరియలకి ఏం జరిగిందంటే నిశ్చితార్థము జరిగింది. 18వ వచనం చదువుతాం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అంటే వారికి ప్రదానం చేయబడింది, ఇంచుమించుగా వివాహానికి ముందుగా వారు జతపరచబడ్డారు. కానీ అక్కడ ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించను. వాస్తవానికి మరియకి యేసేపుకి నిశ్చితార్థం అయితే జరిగిపోయింది. అంటే ప్రదానం అయితే జరిగింది. ప్రదానము జరిగిన తరువాత యేసేపుకి ఏమర్థమైందంటే ఆమె ఎవరంట? గర్భవతి అని అర్థమైంది. ఎలా గర్భము వచ్చిందో ఆయనకు తెలియదు, కానీ ఆమె ఏమంటారని అర్థమైందంట? గర్భవతి అని అర్థమైంది. అర్థమైన తరువాత సహజంగా ఆమెని రోడ్డు మీదకి లాగి రాళ్లతో కొట్టి చంపాలి. కానీ యేసేపు రహస్యముగా ఆమెని అల్లరిపాలు చేయకుండా, ఆమెని అవమానపరచకుండా ఆమెకు ఆయన సైలెంట్గా ఏం చేశాడంటే ఆమెని విడనాడాలని ఉద్దేశించాడు. అంటే యోసేపు మరీ ఎడల ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడంట? కనికరము అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు నిజముగా మనకి కీడు చేసిన వారి ఎడల లేదా మేలు చేసిన వాడి ఎడల మనము ఆర్థికంగా సహాయపడిన తరువాత మనలను ఇబ్బంది పెట్టిన వారి ఎడల మనము కనికరము అనే లక్షణాన్ని మనము కలిగి ఉండగలమా? వారితో మనలో ఉన్న మంచితనాన్ని చూపించగలమా? కానీ యోసేపు ఎంత గొప్పవాడంటే మాట చేతనైనా కూడా ఆమెను ఏం చేయలేదంట? దూషించలేదు. ఆయన ఒక రకంగా సైలెంట్గా వెళ్ళిపోవాలనే ఆలోచన అయితే చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు తదుపరి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వారి యొక్క జీవితంలో ఎంతో అలిసిపోయి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొద్దకి చంటి బిడ్డలు వచ్చినప్పుడు వారిని రానియండి అని వారి ఎడల ఏం చూపించాడంట? కనికరాన్ని చూపించాడు. ఆయన ఎంతో అలిసిపోయాడు, ఎంతో కష్టపడి వచ్చాడు. వచ్చిన తర్వాత వారిని తృణీకరించలేదు. వారి ఎడల కూడా ఆయన కనికరమునే చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తదుపరి మనం పరిశీలన చేస్తూ ఉంటే కుంటివారే కానీ అందులే కానీ అనేకమైన రోగులు యేసుక్రీస్తుకి కనబడినప్పుడు వారి మీద ఆయన కనికరపడి ఆయన ఏం చేశాడంటే వారి కొరకు వారికి మేలును అయితే చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఏం చెప్పాలని ప్రయాసపడుతున్నానంటే యేసుక్రీస్తు యేసేపు కనికరాన్ని కలిగి ఉన్నాడు,
యేసేపు యొక్క కుమారుడు యేసు కూడా కనికరమును కలిగి ఉన్నాడు. ఎంతమంది ఎడల కలిగి ఉన్నాడంటే అందరి ఎడలను కూడా కలిగి ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టిన వారి ఎడల కలిగి ఉన్నారు. ఆయన యొక్క ముక్కు ముఖము ఎరగని వారి ఎడల కూడా వారు కనికరాన్నే కలిగి ఉన్నారు. అయితే ప్రియులారా, ఈరోజు మనము కూడా మన జీవితంలో కనికరాన్ని కలిగి ఉండాలి అని యేసు అయితే బోధిస్తూ ఉన్నాడు. బోధించడమే కాదు, చూడండి గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకిడి దేవుడు వెక్కిరింపబడడు. అంటే దేవుడు ఎప్పుడూ కూడా ఏమవడంట? వెక్కిరింపబడడు. సహజంగా మనం ఎవరిని ఎక్కిరిస్తాం? గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. సహజంగా మనం ఎవరిని ఎక్కిరిస్తూ ఉంటాం? ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటాం. ఒక రకంగా ఎవరిలో అయినా లోపాలు ఉన్నవారిని ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కిరిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పటికీ కూడా ఆయన వెక్కిరింపబడడు. ఎందుకు వెక్కిరింపబడడు అంటే ఆయన కనికరాన్ని కలిగి ఉన్నాడు. అయితే మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అలాగే మానవులమైన మనము కూడా కనికరాన్ని ఒకవేళ చూపించగలిగితే మన మీద కూడా ఏం కనపడుద్దంట? కనికరం కలం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఉపమానంలో కూడా ఒక వ్యక్తి తన యజమానికి చాలా అప్పు ఉన్నప్పుడు తన యజమాని యొక్క దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ అప్పును కట్టలేను, నన్ను క్షమించు అని అనగానే ఆ యజమాని అతను ఏం చేశాడు? క్షమించాడు. ఈ క్షమింపబడిన వ్యక్తి వెళ్ళి అతనికి అప్పున్న వాడిని వెళ్ళి ఏం చేశాడంటే చాలా ఇబ్బంది పెట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రవర్తనలో, తన ఉపమానాలలో, తన బోధనలో మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడంటే మన అందరము కూడా కనికరము అనే లక్షణాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే కనికరము అనే లక్షణం మాత్రమే కాదు, కానీ ఈ కనికరము అనే లక్షణము అది తేలికగా వచ్చే లక్షణం అయితే కాదు. ఈ కనికరము అనే లక్షణము మనము సంపాదించాలి అంటే ఈ కనికరము చూపగలిగిన తండ్రిని మనం చూడగలగాలి. ఆ కనికర లక్షణాన్ని కలిగి ఉన్న కుమారుని చూడగలగాలి. అప్పుడు మాత్రమే ఆ లక్షణము మనకి వంట పట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ వారిలో ఆ లక్షణాలు మనము చూడలేకపోతే, వారిలో ఆ స్వభావాలు మనం ఒకవేళ చూడలేకపోతే ఈ కనికరము అనే లక్షణము మనకైతే అర్థం కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రైస్తవులమైన మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడో మనము కూడా మన జీవితంలో అలాంటి లక్షణాలనే ఖచ్చితంగా ధరించుకోవాలి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఒక వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడగలిగితే, ఒక వ్యక్తి పరిశుద్ధుడైతే, ఒక వ్యక్తి దేవునికి ఇష్టడు అవ్వాలి అంటే అతడు ఖచ్చితంగా కనికరము అనే లక్షణాన్ని ఆయన యొక్క జీవితంలో కలిగి ఉండాలి. అయితే ఈరోజు ఆ లక్షణాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ధరించుకోవాలి. ధరించుకోవాలంటే దానిని మనతో పాటే అట్టి పెట్టుకోవాలి. ఆ లక్షణము మనతో పాటే ముందుకు వెళ్ళాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరి క్రైస్తవులమైన ఎంతమంది మన జీవితంలో ఈ కనికరము అనే ఒక లక్షణాన్ని మనము కలిగి ఉండగలుగుతూ ఉన్నాం? అసలు కలిగి ఉంటున్నామా?
ఒకవేళ ప్రశ్న వేస్తే కలిగి ఉంటున్నామా అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న వేస్తే, ఒకవేళ నీ జీవితంలో ఎంతమంది ఎడల నువ్వు మంచివాడిగా ఉన్నావు, నువ్వు ఎంతమంది ఎడల జాలి మనసును కలిగి ఉన్నావు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారైతే ఆయన జీవితంలో ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలను తెలియజేస్తూ ఉన్నప్పుడు మొదటి 3 ధన్యతలు ఏమో విశ్వాసంలో మనము ఎలా ప్రారంభం అవ్వాలో నేర్పించాడు. విశ్వాసంలో ఎలా ప్రారంభం అవ్వాలంటే ఆత్మలో భేదవాడిగా ఉండాలి, ఆత్మ కొరకు దుఃఖపడేవారిగా ఉండాలి, సాత్వికమైన స్వభావంలో మనం ఉండాలి. మన విశ్వాసాన్ని ప్రారంభించాలంటే ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నామని, ఆత్మీయంగా ఇబ్బందులు పడుతూ ఉన్నామని సాత్వికముతో మన విశ్వాసానికి ప్రారంభించాలి. అది పెరగాలి అంటే మనం ఏం చేయాలంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే నేను భేదవాడిని అన్నప్పుడు నీ విశ్వాసం ప్రారంభమైద్ది. అది ఎప్పుడు ఎదిగిద్ది అంటే దాని కొరకు నువ్వు ఆశపడినట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నీ ప్రాణము దేని కొరకు ఆశపడాలంట? వాక్యము కొరకు ఆశపడాలి. ఈరోజు క్రైస్తవులు మనము ఎదగాలి అంటే వాక్యము కొరకు ఆశపడాలి. ఆ వినిన వాక్యము కేవలము వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరుచుకోకుండా ఏదైతే విన్నామో దానిని బట్టి జీవించేవారుగా అయితే మనము ఉండాలి. ఈ వాక్యాలు ప్రతి పురుషుడికి ప్రతి స్త్రీకి అవసరమైన లక్షణాలని దేవుని వాక్యమైతే తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ స్వభావము దేవునిలో ఎంతలాగా ఉన్నదో ఒకసారి మనము పరిశీలన చేస్తూ మనం ముందుకు వెళదాం. ఈ కనికరము అనే స్వభావము క్రొత్త నిబంధనలో ఉన్న యోసేపులో చూసాం, క్రొత్త నిబంధనలో ఉన్న యేసులో చూసాం కదా. ఈ కనికరము అనే స్వభావం క్రొత్త నిబంధనలోనే కాదు, అది పాత నిబంధనలో నుంచే ముందుకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దయ అనే ఈ స్వభావము, కనికరము అనే స్వభావాన్ని చూస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. 7వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడను, 1000 తరముల వరకు కృపచూపువాడును. ఎప్పటి వరకు కృపచూపగలడంట? 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు. ఈరోజు మనము నమ్ముకున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన అన్ని కాలాలలో, సర్వ సమయములలో, అంటే బైబిల్ గురించి కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళకి ఒక 3 కాలాలంటే ఏంటో బాగా తెలుసు. ఏంటండి? పితరుల కాలం, మోషే కాలం, క్రీస్తు కాలం. ఈ 3 కాలాలలో కూడా కృప చూపగలిగిన దేవుడు ఎవరంటే దేవుడైన యెహోవా. కాబట్టి ఆయన ఈ లక్షణాన్ని మొదటి నుంచి కలిగి ఉన్నాడు. అయితే క్రైస్తవులమైన మనము కూడా ఈ లక్షణాన్ని ఎందుకు కలిగి ఉండాలంటే, నీవు దేవుని కుమారుడి కాబట్టి, నీవు పరిశుద్ధుడి కాబట్టి, దేవునికి ప్రియమైన వాడివి కాబట్టి నీవు కూడా అటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. అయితే ప్రజలందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి కూడా ఏమడుగుతారంటే వారిని కరుణించమని, వారిని కాపాడమని దేవునిని బ్రతిమలాడుకుంటారు. ఏ సందర్భంలో? అన్నీ బాగుంటేనా, ఇబ్బందులు ఉంటేనా? ఇబ్బందులు ఉంటే. దేవుడు దయ కావాలని ప్రజలు చాలా కోరుకుంటూ ఉంటారు. ఏ సమయంలో అంటే సమస్యలలో ఉన్నప్పుడు. చూడండి, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా,
నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, కనికరము అనే దగ్గర వాడిన హీబ్రూ పదం, క్రొత్త నిబంధనలో వాడిన ఇంగ్లీష్ పదం, పాత నిబంధనలో ఉన్న ఇంగ్లీష్ పదం మెర్సీ, అంటే ఆ కనికరము, ఆ కరుణ, ఆ దయ, ఇవన్నీ కూడా ఒక పదములో ఉన్న అర్థాలే, ఒక పదములో ఉన్న నానార్థాలే. అయితే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వారి సమస్యలలో ఉన్నప్పుడు ఎవరి కరుణ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరి దయ కొరకు ఎదురు చూస్తూ ఉంటారంటే మన ఇరుకులో విశాలత కలగజేసిన వాడు. ఇరుకులో ఏం కలగజేస్తాడంటండి? విశాలత. మన సమస్యల్లో ఇంచి తప్పించగలిగిన వాడు ఆయన. అంటే ఇక్కడ మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన కృప చూపగలవాడు అని విన్నాం కదా. ఏ విషయంలో కృప చూపుతాడంట? మన కష్ట సమయంలో, మన నష్ట సమయంలో, మన ఇరుకులలో ఆయన విశాలత, అంటే మనకు కావాల్సిన ఒక స్పేస్, మనకి కావాల్సిన ఒక కంఫర్ట్ని ఎవరు ఇవ్వగలరంటే దేవుడు ఇవ్వగలడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అదే 6వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. ఆయన కరుణ ఇరుకులో కలగజేయగలడు. ఆయన కరుణ కృషించిపోతున్న మనకి, అనారోగ్యములతో ఉన్నవారికి, ఎముకలు అదురుచున్న వారిని కూడా బాగు చేయగలిగిన, కరుణ చూపగలిగిన వాడు ఎవరంటే దేవుడే. కాబట్టి ఈ స్వభావము ఎంత పవర్ఫుల్ అంటే ఆయన దానిని అందరి మీద కూడా అన్ని రకాలుగా కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎవరు? దేవుడు. కాబట్టి చూడండి, ఈరోజు మనము దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత ఆయన కనికరమును పొందాలా పొందకూడదా అంటే పొందాలని మనం ఆతృత పడాలి. ఎందుకంటే ఇరుకులో విశాలతను ఇవ్వగలడు, అనారోగ్యములో ఆరోగ్యమును ఇవ్వగలడు. అలాగే 9వ అధ్యాయం 13వ వచనం. 9వ అధ్యాయము 13వ వచనం. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించు. చాలా చక్కటి వాక్యం ఏమిటంటే, ఇరుకులో బాధలలో ఉన్నవాడిని హర్షించే విధముగా కూడా ఎవరు కరుణించాల్సిందే అంట. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మానవులుగా పుట్టిన మనము మరణించే లోపల వచ్చే ప్రతి సంఘటనలోనూ, ప్రతి పరిస్థితిలోనూ మనకి కనికరము చూపగలిగిన వాడు, మనకి కరుణ చూపించగలిగిన వాడు, మన ఇరుకులలో, మన అనారోగ్యాలలో ప్రశాంతతను ఇవ్వగలిగిన వాడు ఎవరంటే దేవుడే. చివరికి మనము ఆనందించాలన్నా కూడా ఎవరి కరుణ అవసరమే? దేవుని యొక్క కరుణ ఖచ్చితంగా మనకు అవసరమే. కాబట్టి క్రైస్తవులమైన మన అందరము కూడా ఆయన కరుణను కోరుకోవాలి. భౌతికంగా బాగుండాలంటే, భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలంటే, భౌతికంగా ప్రశాంతత మనము కలిగి ఉండాలంటే. కొంతమంది అంటారు, మా జీవితంలో ప్రశాంతత లేదండి అని. అవును, ఒకవేళ నీ జీవితంలో ప్రశాంతత లేదేమో, నీకు ప్రశాంతతను దయచేయగలిగిన వాడిని నువ్వు కరుణించు అని అడుగు. ఖచ్చితంగా ఆయన కరుణిస్తాడు. అయితే కీర్తనల గ్రంథము 25వ కీర్తన 7వ వచనంలో మరొక విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 7వ వచనం. ఇక్కడ దేవుడు దయ ఇంకా దేని విషయంలో చూపిస్తున్నాడు అనేది మనం చూద్దాం. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకము. యెహోవా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. అయితే ప్రియులారా, ఇక్కడ భక్తిపరుడు ఏమంటున్నాడంటే, అయ్యా, నేను బాగుండాలన్నా నువ్వే దిక్కు, నేను ఆనందంగా ఉండాలన్నా నువ్వే దిక్కు,
నేను ఇబ్బందులు పడకుండా సరైన మార్గంలో వెళ్ళాలన్నా నువ్వే నన్ను కరుణించాలి. కాబట్టి నా పాపములను బట్టి నువ్వు నా అతిక్రమములను నువ్వు జ్ఞాపకం చేసుకోక నీ కృప చొప్పునే నీ దయ చొప్పునే నన్ను ఏం చేయాలంట? నన్ను గుర్తుపెట్టుకో. ఇక్కడ భక్తిపరుడు ఏమడుగుతున్నాడంటే నన్ను గుర్తుపెట్టుకో అయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నిజముగా దేవుడు గుర్తుపెట్టుకోవాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? చాలామంది ఎప్పుడో ఒకసారి కనపడినప్పుడు గుర్తుపెట్టారా అని అడుగుతూ ఉంటారు కదా. ఈరోజు నిజంగా దేవుడు మనల్ని గుర్తుపెట్టుకోవాలని మనం అడుగుతూ ఉన్నామా? అసలు మనం దేవుడికి గుర్తుంటామా? ప్రశ్న మరొక రకంగా, దేవుడు మనల్ని గుర్తుపెట్టుకోవాలి, అసలు దేవుడు గుర్తుపెట్టుకునే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? అయితే చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 41వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 41వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. ఈరోజు దేవుడు తన ప్రజల ఎడల ఇరుకులో విశాలత కాదు, ఎముకలు అదిరినప్పుడు కాదు, మనము ఆనందపడడంలోనే కాదు, కానీ మన పాపపు విషయములలో కూడా ఆయన మనలను ఖచ్చితంగా కరుణించవలసినదే. ఆయన కరుణించినదే, ఆయన కనికరము చూపించినదే మన పాపాలు మన దగ్గర నుంచి కాబట్టి ఈరోజు మన అందరము కూడా దేవుడు కరుణను పొందవలసిన అవసరం మనకైతే ఉంది. అయితే దేవుడు కనికరాన్ని, దేవుడి దయని, దేవుడి యొక్క కరుణను నువ్వు పొందాలి అని నీకు ఇష్టం ఉంటే నీవు నీ తోటి వారి ఎడల ఖచ్చితంగా దానిని ఏం చేయాలంట? చూపించేవారిగా ఉండాలని దేవుని వాక్యమైతే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఆయన యొక్క బోధలో ఎందుకు కనికరము గలవారు ధన్యులు ఏం పొందుతారంటండి? కనికరము పొందుదురు అని ఎందుకు అన్నారంటే, మన జీవితము పరిశీలన చేస్తే ప్రతి అడుగులోనూ ప్రతి నిమిషము కూడా ఆయన కనికరము లేకుండా మన జీవితమే లేదు. కాబట్టి ఆయన కనికరాన్ని పొందాలి అని నీవు అనుకుంటే, భూలోకముగా ఉన్న నీవు కనికరము అనే పదానికి బాగా అర్థాన్ని తీస్తే మంచితనం ఏంటండి? మంచితనం. నువ్వు ఎదుటివాడి ఎడల ఎలా ఉండాలంట? మంచివాడిగా ఉండాలి, మంచివాడు అనిపించుకోవాలి, అలా ప్రవర్తించాలి. అయితే ప్రియులారా, మరొక కొన్ని విషయాలను చూసి ఈ వాక్యాన్ని మనమైతే ముగించే ప్రయత్నం అయితే చేద్దాం. మనిషికి నిరాశకు, దయకు సమాధానము కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. ఇప్పుడు రోగాల్లో చూసాం, ఇరుకుల్లో చూసాం, రోగాల్లో చూసాం, పాపాల్లో చూసాం. అయితే మనము మన జీవితంలో పోరాడాలి అన్న ఆయన కరుణ ఖచ్చితంగా ఉండాల్సిందే. కీర్తన గ్రంథము 56వ కీర్తన. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అంటే నిరాశలో ఉన్న వ్యక్తికి ధైర్యాన్ని నింపగలిగిన వ్యక్తి కూడా ఎవరంటే దేవుడే. ఇతను ఎందుకు నిరాశ పడిపోతున్నాడంటే, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఇతనిని ఏం కోరుకుంటున్నారంటే నాశనము చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ చుట్టూ ఉన్నవారు ఇతనిని ఏం చేస్తున్నారంటే దినమెల్లా కూడా బాధిస్తూ ఉన్నారు. అయితే బాధల నుంచి తప్పించగలిగింది, మనుషుల శ్రమల నుంచి తప్పించగలిగినది, నిరాశ నుంచి తప్పించగలిగింది ఎవరంటే దేవుడే ఉన్నాడని దేవుని వాక్యమైతే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఏ దిక్కు చూసినా, ఇటువంటి పరిస్థితిని చూసినా దేవుడు తప్ప వేరే దిక్కు లేని వారము మనము. కాబట్టి దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలని నీవు కోరుకున్నట్లయితే, దేవుడు నీ ఎడల నీకు దయ చూపించాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే, ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే,
దేవుడు కనికరాన్ని నువ్వు పొందాలి అంటే నువ్వు ఇతరుల ఎడల ఖచ్చితంగా ఏం చూపించాలంట? కనికరము అనే స్వభావాన్ని చూపించాలి, మంచితనము అనే స్వభావాన్ని చూపించాలి, దయ అనే స్వభావాన్ని ఖచ్చితంగా చూపించాలి. ఒకవేళ ఆ స్వభావాలు నీలో లేకపోయినట్లయితే, ఆ లక్షణాలు నీలో లేకపోయినట్లయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, సాతానుడు అబద్ధమునకు జనకుడై ఉండగా, సాతానుడు దేనికి జనకుడంట? అబద్ధమునకు జననం. అయితే దేవుని బిడ్డలు దేనికి అంటే చూడండి, అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని తెలియజేస్తున్నాను. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక. అంటే దేవుడు నిన్ను ఆదరించాలి అన్నా, దేవుడు నిన్ను కరుణించాలి అన్నా, ఈరోజు అబద్ధమునకు జనకుడు సాతానుడు అయితే కనికరమునకు జనకుడుగా నీవు ఉండాలి. నీ ద్వారా కనికరము అనేది అనేకులలో ఏమవ్వాలంట? స్ప్రెడ్ అవ్వాలి. నీ ద్వారా అనేకులు ఆ లక్షణాన్ని ఏం చేయాలంట? నువ్వు ఎలాగ మంచివాడిగా జీవిస్తూ ఉన్నావో నిన్ను బట్టి ఆ మంచితనాన్ని అనేకులు నేర్చుకోవాలి. నిన్ను బట్టి ఆ సహాయాన్ని అనేకులు చేయాలి. నీ బట్టి ఆ లక్షణంలో అనేకులు దానిలో ఆస్వాదించాలి. కాబట్టి ఎందుకు అలాంటి పనులు చేయాలంటే, తండ్రి కనికరం కలిగిన వాడు కాబట్టి తండ్రి బిడ్డలమైన మనము కూడా మన జీవితంలో కనికరము అనే ఈ లక్షణాన్ని ఖచ్చితంగా అయితే కలిగి ఉండవలసిన వారమైతే ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారైతే ఆయన యొక్క జీవితంలో రోగులనే కానీ, వ్యాధిగ్రస్తులనే కానీ, బాధ్యతలనే కానీ పరామర్శించేలాగా చేసింది ఏంటంటే కనికరం. అంటే అక్కడ ఉన్న రోమాలో ఉన్న ప్రజలు, యోధా ప్రజలు, వాళ్ళు గర్వము, అహంకారము, విమర్శించే ఇటువంటి గుణగణాలతో వాళ్ళ వ్యక్తిత్వము నిండిపోతే, ఆ వ్యక్తిత్వంలోకి ఒక కొత్త పర్సన్ వచ్చాడు. కొత్త పర్సన్ అంటే కొత్త బట్టలు వేసుకునో లేదా ఎన్నడూ చూడని వ్యక్తి కాదు, కానీ ఎన్నడూ చూడని లక్షణాలను ఆయన ఏం చేశాడంట? చూపించాడు. కాబట్టి మనము కూడా ఈ సమాజంలో ఎలాగ ఉండాలంటే, ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఏం చెప్తాడంటే, మీరు నక్షత్రము వలె ఉండాలి. ఎవరి వలె? నక్షత్రము మరి తూర్పు దేశపు జ్ఞానులకు యేసుక్రీస్తును చూపించినట్లుగా ఈ కనికరము అనే లక్షణము కలిగి ఉన్న నీవు కూడా ఒక నక్షత్రములాగా తయారవ్వాలి. నువ్వు తయారయ్యి అనేకులకు ఎవరిని చూపించాలంట? దేవుణ్ణి చూపించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మీ ప్రవర్తనను బట్టి దేవుడు కనపడుతున్నాడా? మీ ప్రవర్తనను బట్టి సాతానుడు కనపడుతున్నాడా? మీ ప్రవర్తన ఎలా ఉంది? మీ ప్రవర్తనలో సాతానుడు ఉంటే మీరు సాతానుడికి పుత్రుడు అవుతారు. మీ ప్రవర్తనలో కనికరము ఉంటే మీరు దేవునికి పుత్రుడు అవడానికి అవకాశం అయితే ఉందని దేవుని వాక్యం చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. అయితే ఒక చిన్న కథ ఏంటంటే, ఒక బ్యాంక్ యజమాని దగ్గరికి ఆ బ్యాంకులో పనిచేస్తున్న ఒక వ్యక్తి వెళ్ళాడు. ఎందుకు వచ్చావు అని అడిగాడు మేనేజర్. ఆ ఎంప్లాయీ ఏమన్నాడంటే, నాకు కొన్ని డేస్ సెలవు కావాలి అని అడిగాడు. ఎన్ని డేస్ అండి? కొన్ని డేస్ సెలవు కావాలి, సెలవుతో పాటు నాకు కొంచెం రుణము కూడా కావాలి, రుణం అంటే డబ్బు కూడా కావాలి అన్నాడు. అలా చూస్తూనే ఉన్నాడు. చూస్తూ ఉంటే, నన్ను చూస్తే ఏం కనపడుతుంది నీకు అన్నాడు. ఆయన ఏం చెప్పలేదు. సరే నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు చెప్తావా అన్నాడు. అది చెప్తాను. ఒకవేళ నేను అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే నీకు సెలవా, నీకు రుణము రెండు ఇస్తా అన్నాడు. ఇస్తా అని చెప్పి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు ఎలా ఉన్నాయి అన్నాడు. కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళలాగే ఉంటాయి. అయితే చూడు అంటే, సరే ఇప్పుడు ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నా రెండు కళ్ళలో ఒక కన్ను డమ్మీ కన్ను, ఒక కన్ను ఏంటంటే డమ్మీ కన్ను. నువ్వు పసిగడితే నీకు
నేను సెలవా రుణం ఇస్తా, లోన్ 2 ఇస్తానన్నాడు. కాసేపు అలా 2 నిమిషాలు చూస్తూనే ఉన్నాడు. నీ ఎడమ కన్ను అని అన్నాడు. ఎందుకు అన్నాడు. నీ కుడి కన్నులో కనికరం కనపడుతుంది, నీ ఎడమ కన్నులో ఏం కనపట్లా? కనికరం కనపడట్లా. అంటే మన ఫీలింగ్స్ దేంతో కూడా కనపరచగలం? కళ్ళతో కనపరచగలం. అందుకు ఒక పాట ఉంటుందన్నమాట, దుర్దినాలు రాకముందే అనే ఒక పాటలో, దేహమునకు వెలుగునిచ్చు కన్నులు. ఈ దేహము వెలిగింపబడాలి అంటే ఈ కన్నులు ఏం చూడాలంట? మంచి వాటిని చూడాలి. ఈ దేహము బాగుంది అనేది దేనిని బట్టి అర్థమవుతుందంట? నీ కంటిని బట్టి. నువ్వు ఏది చూస్తున్నావు, ఏది గ్రహిస్తున్నావు, ఆ ఫీలింగ్స్ ఎక్కడ కనపడతాయి? నీ కళ్ళల్లో కనపడుతుంది. కొంతమంది కళ్ళు చూస్తేనే వీళ్ళు దొంకోలు పట్టే వాళ్ళగా ఉన్నారని కూడా అంటూ ఉంటారు కదా. నిజంగా కళ్ళ బట్టి ఫీలింగ్స్ చెప్పే విధానాలు కూడా ఉన్నాయి, అది నిజం. ఈరోజు నిజముగా నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ కదలికలో, నీ స్వభావంలో కనికరము ఇతరులకి కనపడుతుందా? ఒకవేళ కనికరము ఇతరులకి నువ్వు కనపరచలేకపోతే నువ్వు క్రైస్తవుడుగా నీ ఎలిజిబిలిటీని కోల్పోతూ ఉన్నావు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు చాలామంది కూడా ఎగ్జామ్స్ రాయడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారంటే వాళ్ళ అర్హతను సంపాదించి ఆ ఉద్యోగం నాకు అవసరము అని, అంతేనా? అలాగే ఈరోజు మనము కూడా కనికరమును ఎందుకు సంపాదించాలి అంటే, క్రీస్తుకు బిడ్డలం అవ్వాలంటే ఈ స్వభావం మనకి చాలా అవసరం. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరందరూ కనికరము అనే ఈ లక్షణాన్ని ఖచ్చితంగా కలిగి ఉండడానికి ప్రయాసపడండి. అందరి ఎడలా కలిగి ఉండడానికి ఇష్టపడతారని కోరుకొనుచూ ఉన్నాను. చూడండి, మరొక విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తిలో కనికరము అనే లక్షణం ఉందా లేదా ఎలా మనకు అర్థమవుతుంది అంటే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు నేను చదువుతున్నాను. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకపోయినప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావాల్సిన వాటిని ఇక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడు అని చెప్పిన ఎడల ఏమీ ప్రయోజనం. అంటే మీకు ఇక్కడ సందర్భం అర్థమవుతుందా? కంటి ముందు ఒక వ్యక్తి వచ్చాడు, అతనికి ఏం లేదంట, ఆహారం లేదు. ఇతను ఏమంటున్నాడంట, నీకు మేలు కలగాలి అని అంటున్నాడు. మేలు ఎలా కలిగిద్ది? ఆకలితో ఉన్నాడు, చలి కాచుకోవడానికి పరిస్థితి, తృప్తి లేని పరిస్థితి. మేలు కలగాలి అని ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద చేయడానికి అవకాశం ఉండి నోటితో మాట్లాడుతున్నాడు. అయితే అలాంటి మాటల వల్ల ఏంటి ప్రయోజనం? ఈరోజు నిజంగా ఒక్కోసారి ప్రేమను, దయను, కనికరాన్ని మాటలతో కనపరుస్తూ ఉంటారు. మాటలతో కనపరచడం అనేది దేవునికి ఇష్టం లేని స్వభావం. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే చేసి చూపించు, కానీ మాటలతో దాన్ని నువ్వు వర్ణించదు. నిజంగా మీరు ఎప్పుడైనా కొంతమందిని పరిశీలించండి, మాటలతో వర్ణించే వాళ్ళు ఎన్నటికీ కూడా ఆ పని ఎప్పుడు చేయరు, చేసేవాడు ఎప్పుడు చెప్పడం, అంతేనా? నిజంగా కనికరము అనే లక్షణము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయడం కాదు. ఇతరులకి ఒకవేళ అవసరములో ఉంటే మంచి సమరయుడులాగా గాయములను కట్టి నూనె ద్రాక్షారసములను పోసి ధనాన్ని ఇచ్చి, మంచి సమరయుడు ఆ గాయములు కలిగిన వ్యక్తికి ఎలా సహాయకుడుగా ఉన్నాడో క్రైస్తవులమైన మనము చూచి మేలు కలగాలి అని అనుకోకుండా సాధ్యమైతే మనం ఆ మేలును మనమే చేయాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, అలా కాకుండా మాటలను బట్టే నువ్వు కనికరాన్ని చూపిస్తే అది నీది విశ్వాసమే కాదు. 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైనదగును. అంటే నీ విశ్వాసము ఒట్టి మాటలైతే, ఒట్టి మాటలను కట్టిపెట్టి గట్టి పనులను చేపట్టాలి అనే ఒక పోయిటరీ కూడా, కొన్ని పద్యాలు కూడా ఉంటూ ఉంటాయి. ఒట్టి మాటలు దేవుడికి అవసరము లేదు. గట్టి పనులను పట్టుకుని మనము దేవుని యొక్క
కనికరము ఎలా పొందుతూ ఉన్నామో, దేవుని కనికరాన్ని బట్టే బ్రతుకుతూ ఉన్నాం, దేవుని కనికరాన్ని బట్టి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాం, దేవుని కనికరాన్ని బట్టే పాపాలు క్షమింపబడ్డాయి, దేవుని కనికరాన్ని బట్టే సంతోషపడుతున్నాం, దేవుని కనికరాన్ని బట్టే దేవుని దయని బట్టే జీవిస్తున్నాం అని నీవు అనుకుంటే, ఒక వ్యక్తి జీవనోపాధి కలిగేవాడై అతని యొక్క సహోదరుడికి లేమిలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయాలి? ఆ జీవనోపాధిలో ఉన్న వ్యక్తి అతనికి ఏం చేయాలంట? సహాయపడాలి. ఈరోజు సహాయపడకుండా నీకు మేలు కలగాలి, నువ్వు మంచి భవిష్యత్తు పొందాలి అని మనం అనేవారిగా ఉండకూడదు. బైబిల్లో కూడా ఒక మాట అంటూ ఉంటాడు అనమాట, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం. కనికరాన్ని నువ్వు పుచ్చుకుంటున్నావు, మంచిదే, కానీ నువ్వు ఇస్తున్నావా? ఒకవేళ ఇస్తే అది నీకు సంతోషం, అది ఇస్తే నీకే మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే బేదలను కటాక్షించువాడు దేవుడు. బేదలను కటాక్షించేవాడు ఎవరవుతాడంట? దేవుడు. అయితే బేదలు కటాక్షించే విషయంలో నీ వంతు సహాయం చేస్తే నువ్వు ఎవరు వ్యక్తివవుతావు? దేవుని వ్యక్తివవుతావు. ఈరోజు మనము దేవుని వ్యక్తులము కావాలి అంటే కనికరము అనే ఈ లక్షణము ఎంతో మనకి సహాయకరంగా ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే కనికరము కేవలము ఈ లోకములోనే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఈ కనికరము మనకు ఎంతో ఉపయోగపడుతుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. చివరిగా కొన్ని వచనాలు నేను తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మనం చదువుకుందాం. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారు అందు కనికరము చూపునుగాక. అతడు రోమా వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాలు ఆదరించను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేస్తునో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఇక్కడ ఒక కుటుంబము పౌలు గారికి ఏం చేసిందంటే సహాయం చేసింది. పౌలు గారికి సహాయం చేస్తే పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? ప్రభువు ఇతనికి సహాయము చేస్తాడు. ఈరోజు మనము కూడా ఇరుగు పొరుగు వారికి, బలహీనులకి, ఇబ్బందుల్లో ఉన్నవారికి ఒకవేళ మనము సహాయపడగలిగినట్లయితే దేవుడు కూడా మన విషయంలో సహాయపడేవాడిగా ఉంటాడు. కానీ ఒకవేళ ఈ కనికరం అనే లక్షణము మనలో లేకుండా, ఒకవేళ పొరపాటున అహంకారము, దుష్టత్వము, దుర్మార్గము అని ఈ లక్షణాలు మనలో ఉంటే, ఏ లక్షణాలు మనలో ఉంటాయో ఆ లక్షణాలను బట్టే బాగుపడాలన్నా, ఆ లక్షణాలను బట్టే నాశనం అయిపోవాలన్నా. అందుకే ధనవంతుడు లాజరు చరిత్రలో కూడా, లేదా ఆ ఉపమానంలో కూడా ఏమవుతుంది అంటే, లాజర్ అనే బేదవాడు మీద ఎవరు కనికరపడలేదు? ధనవంతుడు కనికరపడలేదు. ఈరోజు నిజంగా మనం ఇతరులు కనికరపడకపోతే ఏమవుతాం అని ఒకవేళ ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి, ఏమవ్వం. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? చివరికి వేతనకరమైన స్థలం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇరుగు పొరుగు వారి మీద కనికరం కాదు కానీ కుటుంబాల మీద కనికరము లేని వాళ్ళు ఉన్నారు సంఘాల్లో. అంటే భర్త భార్య మీద, భార్య బిడ్డల మీద, లేదా అత్తమామలు, అలాగా ఒకరిలో ఒకళ్ళు కనికరము చూపించుకోలేని క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ అటువంటి క్రైస్తవులను దేవుడు ఎన్నడూ కూడా కోరుకోవడం లేదు. దేవుడు కోరుకున్నవాడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన కనికరం కలిగిన తండ్రి, ఆయన మరి కనికరం కలిగినట్లుగానే క్రీస్తు కనికరం కలిగి ఉన్నాడు. పోయిన శుక్రవారం కూడా మీకు ఒక విషయం చెప్పా. తండ్రి నుంచి ప్రేమ ఎవరికి వస్తుంది? కుమారునికి వస్తుంది. కుమారుని నుంచి ప్రేమ ఎవరికి వస్తుంది? జనులకు వస్తుంది. ఏమంటున్నాడంటే, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించుచున్నాడో నేనును మిమ్మును అలాగే ప్రేమించుచున్నాను. ఆ ప్రేమ యందు మీరు అందరూ కూడా ఏమై ఉండాలంట? నిలచియుండుడి. మనం అందరం దేని యందు నిలిచి ఉండాలంట? ఆ ప్రేమ యందు. అలాగే తండ్రి కనికరము చూపుతున్నాడు, కుమారుడు మన మీద కనికరము చూపుతున్నాడు. ఆ కనికరము యందు మనం అందరం ఎలా ఉండాలంట? నిలచి ఉండాలి. ఆ కనికరం అనే స్వభావాన్ని మనము గట్టిగా చేపట్టుకోవాలి. అది అందరి విషయంలో. కొంతమంది ఇష్టమైన వారి విషయంలో చాలా బాగా ఉంటారు, ఇష్టం లేని వారి విషయంలో అస్సలు ఉండరు.
కొంతమంది ఇష్టమైన వాళ్ళ పక్కన కూర్చుంటారు, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఇష్టం లేని వారితో. కానీ దేవుడు అందరి ఎడల ఆయన చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరిలో ఏం చెప్తూ ఉంటాడంటే, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఎలాగ సూర్యుడిని ఉదయింపజేశాడో, ఎలాగ వర్షాన్ని కురిపించాడో, అందరి ఎడల కూడా ఒకే రీతిగా ఆయన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అలాగే క్రైస్తవులమైన మనందరము కూడా మన స్వభావాన్ని అందరి ఎడల కూడా సాధ్యమైనంత మేరకు కూడా అందరితో కూడా కనికరము అనే లక్షణాన్ని కనపరిచే క్రైస్తవులుగా మనము ఉండాలని దేవుని వాక్యమైతే తెలియజేస్తుంది. కాబట్టి కనికరము గలవారు ధన్యులు. నీ జీవితంలో కనికరము అనే ఒక లక్షణాన్ని కలిగి ఉంటే నువ్వు ధన్యుడివే, అంటే నువ్వు సంతోషంగా ఉన్నట్లే. అయితే ఆ కనికరం అనే లక్షణం ఒకవేళ కలిగి ఉంటే నీవు కూడా నీ దేవుని చేత ఖచ్చితంగా అయితే కనికరము పొందుతావని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ప్రేమను పొందాలి అన్నా, దేవుని యొక్క కనికరాన్ని పొందాలి అన్నా, నువ్వు నీ ఇరుగు పొరుగు వారి మీద, నీ కుటుంబాల మీద, నీ సమాజం మీద అటువంటి లక్షణాలను కలిగి ఉండాలని తెలియజేస్తూ, మరి సమయము మనం అనుకున్న దాన్ని బట్టి ముగిస్తున్నాను. ఇప్పటిదాకా ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.